మిత్రులారా మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గ్రామ పంచాయతీలు 12,760 పైచిలకు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీలు మున్సిపల్ ఎన్నికల తర్వాత చేస్తున్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర మున్సిపాలిటీ ముషాయిదాన్ని ఇప్పటికీ విడుదల చేశారు. 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లకి డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. రిలీజ్ చేశారు. దాంట్లో మార్పులు చేర్పులు కూర్పులు చేయాల్సిన అవసరం ఉంది. అంటే జనవరి 4 దాకా అభ్యంతరాల స్వీకరణ, 10న తుది జాబితా విడుదల చేస్తాను. మున్సిపాలిటీలు 2,690, కార్పొరేషన్లో 366 వార్డులు, అదేవిధంగా 45 లక్షల మందికి పైగా ఓటర్లు, 23 లక్షల మంది మహిళా ఓటర్లు, 22 లక్షల మంది పురుష ఓటర్లు, 500 మంది థర్డ్ జెండర్లు అంటే ట్రాన్స్జెండర్లు. ఇవన్నీ 100 మున్సిపాలిటీలోనే ఉన్నటువంటి అధికారిక సమాచారం వల్ల మనకి తెలుస్తూ ఉంది. ఇక మొత్తం 3,156 వార్డులు ఉన్నాయి. 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లు కలిపి 3,156 వార్డులు ఉన్నాయి. అంటే మున్సిపాలిటీలో కౌన్సిలర్ అంటారు గెలిచిన వాళ్ళని, కార్పొరేషన్లో గెలిచిన వాళ్ళని కార్పొరేటర్ అంటారు. సో ఇది పరిస్థితి. మున్సిపాలిటీలో 2,690, కార్పొరేషన్లో 366 కార్పొరేటర్లు, మున్సిపాలిటీలో 2,690 కౌన్సిలర్లు పోటీ జరగబోతుంది ఇప్పుడు ప్రజెంట్గా. ఇక మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు సంబంధించి కొంత సమాచారం ఉంది, నేను దృష్టికి తీసుకొస్తాను. కరీంనగర్ కార్పొరేషన్లో 66 వార్డులు ఉండగా మిగతా 5 కార్పొరేషన్లో 60 చొప్పున వార్డులు ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇప్పుడున్న రిపోర్ట్ వల్ల అర్థమవుతుంది. వనపర్తి జిల్లాలో అమరచింత, ఆత్మకూరు, నల్గొండ జిల్లా, చుండూరు, మహబూబ్నగర్ జిల్లా, భూత్పూర్, గద్వాల జిల్లా, అలంపూర్ అత్యల్పంగా 10 వార్డులు చొప్పున ఉన్నాయి. జగిత్యాల మున్సిపాలిటీలో అత్యధికంగా 50 వార్డులు, ఆదిలాబాద్, కామారెడ్డిలో 49 వార్డులు, నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట 49 వార్డులు, అదేవిధంగా 59 మున్సిపాలిటీలో 12 నుంచి 20 వార్డులు ఉంటే 47 మున్సిపాలిటీలో 21 నుంచి 47 వార్డులు ఉన్నట్టుగా మనకి లెక్కల ద్వారా తెలుస్తూ ఉంది. సో రాష్ట్ర ఎన్నికల సంఘం వాళ్ళు, మున్సిపల్ అధికారులు దీనికి సంబంధించి రిప్రజెంటేషన్ మనకి వినిపిస్తూ ఉంది, కనపడతా ఉంది. సో జాయింట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు చాలామంది ఎన్నికలకు సంబంధించి ఆ కార్యక్రమాలు ఇప్పటికే నిమగ్నమైనటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లు అన్ని వార్డులు పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితా ముసాయిదాన్ని ఇప్పటికే అధికారికంగా రిలీజ్ చేశారు. మున్సిపల్ కమిషనర్లు ఈ ఓటర్ల జాబితాను వార్డు కార్యాలయంలో అంటే సంబంధించిన వార్డు కార్యాలయంలో సంబంధించిన వాళ్ళ అధికారుల ద్వారా ప్రభుత్వ రిప్రజెంటేటివ్స్, అంగన్వాడీ టీచర్స్, ఆయాలో ఇంకెవరో ఉంటారు, వాళ్ళ ద్వారా బయటకు రిలీజ్ చేసే పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో 10 మున్సిపాలిటీల్లో 100 మున్సిపాలిటీల్లో కమిషనర్లు అధికారికంగా ఓటర్ లిస్ట్ని మున్సిపాలిటీ కార్యాలయాల్లో కూడా రిలీజ్ చేయొచ్చు. పత్రికలు ఎలాగో రిలీజ్ చేస్తారు కాబట్టి. సో ఇది పరిస్థితి. సో పంచాయతీరాజ్ శాఖ 12,760 గ్రామ పంచాయతీలకి అట్లనే చేసింది. సో ఇది పరిస్థితి. 123 అర్బన్ బాడీల ఓటర్ల ముసాయిదా జాబితాను అధికారికంగా తెలియజేయడంతో మున్సిపల్ శాఖ అధికారులు అయితే ఇంకా ఖమ్మం లాంటి కొన్ని మున్సిపాలిటీలు పదవీ కాలం ఉన్నది కాబట్టి తర్వాత పెట్టే పరిస్థితి మనకు కనపడుతుంది. ఇది పెద్దల మిత్రులారా ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం. ఇది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన సమాచారం.